నియమాలు ఉంది, ప్రకృతి సంబంధమైన నియమాలు ఉంది. నియమము మనం పాటించుకోవటం అనేది చాలా అవసరము. ఒకవేళ మీరు ఒక 4 అంతస్తుల ఇంటి పైనే మేడ మీద నిలబడినప్పుడు మీరు అనుకున్నాను ఒక గిందేస్తామని అనుకోండి, అక్కడి నుంచి మీరు గిందేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీరు పైకి వెళ్ళదు, మీ కిందకే వచ్చేస్తారు. అది నియమం, ప్రకృతిలో దేవుడు పెట్టిన నియమం. దానికి ద లా ఆఫ్ గ్రావిటీ చెప్తారు. అంతే కదా, గ్రావిటీ మిమ్మల్ని ఏం చేస్తారంటే కిందకి లాగుతుంది. అంతే కదా, ఎవరైనా మీ పైకి వెళ్ళిపోతాం ఎందుకంటే పైకి వెళ్ళిపోతాయి, మీరు అలా మీ ఆత్మ వెళ్ళిపోతాయి, కానీ మీ శరీరం మాత్రం ఖచ్చితంగా క్రిందకే వస్తుంది. అది ప్రకృతి సంబంధమైన నియమము. మీకు తెలుసు కదా, చాలా 120 కిలోమీటర్ స్పీడ్లో ముందుకు వెళ్తున్న ఒక బస్సు ముందు మీరు ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? దాని ముందు ఒకసారి వెళ్ళి ఆపై చేస్తామని మీరు రోడ్లోనికి మీరు వచ్చేసి ఏం జరుగుతుంది తెలుసండి? బస్సు ఆప్ చేయలేదు. ఎందుకంటే బస్సు మనము డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు మనకు కొన్ని రూల్స్ పడతారు. ఎన్ని కిలోమీటర్ వెళ్ళిపోతే ఇన్ని కిలోమీటర్ ఒక ముందున్న వెహికల్ నుంచి మనం దూరంగా ఉండాలి. అంటే మీ 60లో వెళ్ళిపోతే మినిమం ఒక 40 అడుగులు దూరంగా ఉండాలి ముందు ఉన్న వెహికల్ నుంచి. మీరు 40లో వెళ్ళిపోతే 20 అడుగులైనా ఉండాలి. ఎందుకు చెప్తున్నారంటే అక్కడ ఒక న్యాచురల్ లోన్ ఉంది. మీరు బ్రేక్ కొట్టినా మరీ ఇంకొక 20 అడుగులు ముందుకు వెళుతుంది. మీరు ఆ నియమం పాటించుకుంటే మీ ఇష్ట ప్రకారం అండి తిప్పితే ఏమవుతుంది? ఏదో ఒక బైక్ వాళ్ళు వచ్చేస్తారు, మీరు కొడుతారు, కానీ హూమ్ అయిపోతారు. అలాగే ఆత్మీయ విషయంలో కూడా నియమాలు దేవుడు పెట్టుకున్నారు. అది మనం అందరూ నేర్చుకోవడం చాలా అవసరమే. క్రైస్తవ జీవితంలో మనం ఎదుగుదల పొందాలంటే యేసయ్య చెప్పిన కొన్ని విషయాలు మాట్లాడి, నా సబ్జెక్ట్ అనేది ఏమంటే హ్యూమిలిటీకి తెలుగులో ఏం చెప్తారు? హ్యూమిలిటీ తగ్గింపు కలిగి ఉండడం. దానికి ఒక పదం ఉందండి, దానికి ఏం చెప్తారు? విధేయతం కాదు, హ్యూమిలిటీ తగ్గించుకోవటము. దానికి వేరొక పదం ఉంది, నాకు తెలుసు, మీకు తెలియదు. అది వినయం కలిగి ఉండటము అది చెప్పవచ్చు. వినయము కలిగి ఉండటము. వినయము కలిగి ఉండాలంటే దానికి అర్థము ఏమండి చెప్పండి? మనం ఏదో ఒక విధంగా వారవాడి ముందు నటించటం కాదు. వినయం కలిగి ఉండాలంటే ఆ దేవుడు ఈ లోకంలో ఒక నియమం పెట్టుకున్నారండి. వినండి, అందరూ పైకి వెళ్ళాలంటే బైబిల్ ప్రకారం ఏం చేయాలా? మొట్టమొదట మన క్రిందకి రావాలి. మీ క్రిందకి పైకి వెళ్ళిపోతే మీ క్రిందకి వచ్చేస్తా. అంటే గోయింగ్ అప్ మీన్స్ గోయింగ్ డౌన్ మీన్స్ గోయింగ్ అప్. అది బిబ్లికల్ రూల్, అది లోక ప్రకారం ఉన్నది కాదు. దానికి ఒక ఉదాహరణ యేసయ్య అన్నారండి. మనము ఇప్పుడు మత్తయి సువార్త 23:12 ఒకసారి చదవండి. ఇక్కడేమున్నా? తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఎవరండి చెప్పండి? తన్ను తాను, అందరూ చెప్పండి, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. ఆ తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అదొక నియమం, ఆధ్యాత్మికమైన నియమం. ఈ లోక ప్రకారం మనకు తెలుసు. మనకు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఏదైనా ఒక మీటింగ్కి పిలిస్తే మీరు మొట్టమొదట ఏం చూస్తారంటే ఫ్రంట్ సీట్ చూస్తారు. అందుకంటే నాకు తెలుసు, నాతో ఎంతమంది పాస్టర్స్ కంప్లైంట్ పెట్టారంటే వాళ్ళని నేను గౌరవించలేదండి. గౌరవం అంటే నేను వాళ్ళని సన్మానించలేదండి, వాళ్ళకి ఇవ్వవలసిన ఆనర్ ఇవ్వలేదండి. ఎందుకంటే అందరి ముందు నేను వాళ్ళని పిలిచి ముందు కూర్చోబెట్టలేదండి. ఈ మాట ప్రకారం మీరు చూసండి, చెప్పిన వాడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు, అన్నిటి కారణభూతుడైన సర్వశక్తివంతుడైన అందరికంటే గొప్పవాడైన దేవుడు, ఆయనలో డివినిటీ ఉంది, కానీ మానవుడుగా మన మధ్యలోకి వచ్చారు. ఆయన తగ్గించుకొని చెప్పిన మాట, నువ్వు హెచ్చింపబడాలంటే ఏం చేయాలా? మెట్టు దిగాలి. మెట్టు దిగటం ఎవరికి ఇష్టం ఉండదు. అందుకని ముందే చెప్పానండి, గోయింగ్ డౌన్ మీన్స్ గోయింగ్ అప్ మీన్స్ గోయింగ్ డౌన్. అది ఎవరికీ ఇష్టం ఉండదు. ఉన్నాయా? చెప్పండి, ఎందుకంటే చెప్పు, మాట్లాడు నాతో.
నేను ముందే చెప్పాను మనం నేర్చుకుందామని. ఓకే, ఏదో ఒక ప్రసంగం చేసి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఈ వాక్యాన్ని మీరు తప్పకుండా బై హార్ట్ గండస్థం చేసుకోవాలి మీ జీవితంలో. ఇదో నియమం, ఆధ్యాత్మిక నియమంలో ఒక నియమం అది. మన దానికి వస్తాయండి. ఇది మనం ఒక్కసారి చదివినప్పుడు మనకు తెలిసిపోతుంది దీనికి అర్థమేమండి. ఇంక మరొక వాక్యం చదువుతామండి. మనము యాకోబు గ్రంథము దాని 4:10 ఒకసారి చదివి చూద్దాం. యాకోబు 4:10. అందరూ బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ తీసుకోవాలా, చదవాలి. ప్రభు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనుడి. ఆహా, ఈ రెండు విషయములు, రెండు వాక్యములో కూడి ఒక మాట ఉంది. మీరు గమనించారా లేదని నాకు తెలియదు. తగ్గింపు అనేది గిఫ్ట్ కాదు. గిఫ్ట్గా ఇక్కడ చెప్పట్లేదు. కొంతమంది దగ్గర దేవుడు ఆత్మతో ప్రార్థించారు, గిఫ్ట్ ఇస్తానంటే తగ్గింపు స్వామి గిఫ్ట్ అని ఇక్కడ చెప్పలేదు. ఏసి ఏం చెప్తున్నా, తనత్తాను. మరొకటి రెండో మాటలు ఏమన్నారు, మిమ్మల్ని మీరు తగ్గించుకోనుడి. అంటే మనము మన పక్షం మనల నుంచి ఒక ప్రయత్నం ఉండాలి. వీ హ్యావ్ టు పుట్ అన్ ఎఫర్ట్ టు హంబుల్ అవర్. అర్థమవుతుందా? హ్యూమిలిటీ అనేది some people think it's a gift of the Holy Spirit. Bible doesn't say. Jesus says that you have to put an effort. You need to work for it. You need to try for it. Strive for it. Not to be humble. యేసు అందుకే చెప్తున్నారు, తన్నతాను తగ్గించుకోవాలంటే, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని కోరుకున్నట్లయితే వినండి, అటువంటి వాడికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు. ఏమన్నా మొట్టమొదట అన్నారు మీరు హెచ్చింపబడాలని తగ్గించుకోవాలా. రెండో మాట ఏమన్నా, మీరు తన్నతాను తగ్గించుకున్న ఎడల దేవుడు మిమ్మల్ని, హలో, దేవుడు వాళ్ళని హెచ్చింపబడాలని కోరుకుంటున్న వారు ఎలాగ చేయాలా? మీరు వాక్యం చెప్పండి, అందరు వాక్యం చెప్పండి, నా మాటనే వినటం అవసరం లేదు. యేసు మాట వింటే చాలు. మీరు ప్రైజ్లో యేసు మాట ప్రకారము ప్రైజ్లో చెప్పండి. ఏముంది? మనం అందరు కూడా తాను తగ్గించుకోవాలి. నేను గమనించాలండి ఎన్నోసారి మీటింగ్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ కొంతమందికి ఎలా ఉండాలంటే 10 మంది చూస్తే మళ్ళీ వాడు చేసే పని కూడా మానేస్తారు. ఎందుకంటే ఎవరేమో అనుకుంటారేమో. అర్థమవుతుందా? నేను మన బిల్డింగ్ వెనకే కొన్ని అడ్డముక్కలు ఉందండి. నేను మీతో చెప్పినది ఇది ఉదాహరణ, మీకు గుర్తుందేమో. నీళ్ళేస్తున్నా సిఓటిఆర్ నుంచి 2 లెక్చరర్స్ అంటే టీచర్స్ వచ్చారు. వాళ్ళు ఎక్కడే అడిగారు, సార్ ఎక్కడ ఉన్నారు? సార్ ఇక్కడ లేరండి. ఎవరా చెప్పారు వాళ్ళతో, సారు చర్చ్ వెనక అక్కడ అరటి తోటలు ఉందని చెప్పారు. వాళ్ళు అక్కడికి వచ్చి నాకు చూస్తున్నారు. బాబు మీరెవరండి? సిఓటిఆర్ నుంచి వచ్చారండి. తెలుసు. అప్పుడు నాకు అర్థమైంది ఎవరని. దేనికి వచ్చారండి? మన గ్రాడ్యుయేషన్ గురించి మిమ్మల్ని పిలవడానికి వచ్చారండి. కానీ మీరేం చేస్తున్నారండి ఇక్కడ అంటే వాళ్ళేమే నేను తక్కువ పని చేయనట్లుగా. అర్థమవుతుందా? నేను చెప్పిన మాటకి అర్థము కొంతమందికి ఎలా ఉందంటే, నేను ఒక స్థాయికి ఆ పనే చేయాలి, ఈ పని నేను చెయ్యకూడదు. ఇక్కడ పాస్టర్లు కొన్నిసార్లు నేను బాధపడతానండి. ఎందుకంటే చర్చ్ క్లీనింగ్ గురించి చెప్పినప్పుడు ఎంతమంది ఉన్నారండి మనస్ఫూర్తిగా వచ్చు, ఒక్కరోజైనా పాస్టర్ గారు ఈ వారం నేనే చర్చ్ క్లీనింగ్ చేస్తాను, మీరు రాకూడదు. మీరు చేయలేని ఆయన చేస్తాను, అనుకున్న దీవెని ఆయనకు వస్తుంది, డౌట్ ఏమి కాదు. పాస్టమా వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళు పని చేస్తున్నారు. కానీ మీకు కొన్ని ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకున్నారు. ఏసేం చెప్పారు ఎక్కడండి, మీరు తాను తగ్గించినట్లయితే దేవుడు మిమ్మల్ని మీరు హెచ్చించాలని కోరుకుంటున్నారు, కానీ తగ్గించుకోవటం మీకు ఇష్టము లేదు. ఎక్కువ మంది కూడా దేవుని దీవెనలు ఆశీర్వాదములు పోగొట్టుకున్నారు. ఎందుకంటే వాడు ఒక మెట్టు దిగడానికి ఇష్టపడటం లేదు. You understand what I mean? Until and unless you are willing to come down from your pedestals to identify with those kind of people whom you think are of the lowest.
You will never be blessed and honored by the Lord the way that He wanted you to be. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. మనం అందరూ ప్రతి వాడు కూడా తెరుచుకోవాల్సిన ఒక విషయమే ఇది. ఏదైనా అడిగినామంటే వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. ఎవరికైనా ఒక చిన్న పదవి ఇస్తే మళ్ళీ వాళ్ళు ఎలాగ ఉన్నారంటే రాజు వాళ్ళు ఉంటారు. దేని పట్లారా మనం అందరము ప్రతి వాడు కూడా దేవుని స్థలం దేవుని బిడ్డలమే. ఈ లోకములో దేవుడు మనకి ఇచ్చిన కాలము మంచి సాక్ష్యము కలిగి మనం ఉండాలి. సూటు పూటు వేసుకొని వస్తే మాత్రం సాక్ష్యం రాదండి. నాకు కావాలంటే ప్రతి వారము సూట్ వేసుకొని టై వేసుకొని ఇక్కడ రావచ్చు. నాకు అది ఇష్టము లేదు, అది తప్పని కాదు, ఇష్టము లేదు. అప్పుడు మీరు దగ్గర నేను చాలా దూరం అయిపోతుంది. నాకు ఇష్టం లేదు. మీలో ఒక్కరిగా ఉండటమే నాకు ఇష్టం, మీతో కలిసి ఉండటమే ఇష్టం. మన ఎవరు కూడా గొప్పవాడు కాదు, లేదు చిన్నవాడు లేదు. ప్రతివాడిని కూడా సేమ్ రక్తము కాసి అదే రక్తము విధించి కొనబడిన వాడే మనమందరం. You know the value of every human being is equal. There's no doubt about it. Because Jesus paid the price of your salvation just by shedding His blood for all of us. Every human being, the one that is walking on the street begging day and night, as equal as me, one I'm standing here and preaching. When it comes to the soul and the life, we are all equal. అండ్ ఈ లోకంలో మనకు పొజిషన్ లేదని నేను చెప్పటం లేదు. ఆధ్యాత్మికమైన కొన్ని నియమాలు గురించి మనం నేర్చుకుందాం. ఈ లోకపరమైనది కాదు. ఆధ్యాత్మికంగా మనం చూసిన ఆత్మీయ విషయంలో మనం చూసినట్టయితే దేవుడు ప్రతివాడిని కూడి ఎలాగ ప్రేమిస్తాడు చెప్పండి? సమానంగా, సమానమైన. దాని డౌట్ ఏమీ లేదు. ఎవరు కూడా ప్రత్యేకమైన స్పెషల్ ఏమీ లేదు ఇక్కడ. కానీ మనం ఒకటి తెలుసుకోవాలి, సమాజంలో ఖచ్చితంగా మనకుంది. మొట్టమొదట నేను చెప్పవచ్చిన విషయం అనేది మీరు కొద్దిగా నాతో సరిదినట్టు మీకు తెలుసు. అదే హ్యూమిలిటీ ఈస్ ఏ స్పిరిచువల్. ఇది ఆత్మీయ సంబంధమైన ఒక నియమం. ఈ నియమ ప్రకారము మీరు సరిగా ముందుకు వెళ్ళాలంటే, సరిగా దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే దేవుని చిత్త ప్రకారము దేవుడు ఏ స్థాయి మీకు ఉండాలని కోరుకున్న స్థాయిలో మీరు ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఆధ్యాత్మిక నియమమును మనం పాటించాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. మీరు తాను ప్రైజ్ ది లార్డ్. మరొక విషయం కూడా చెప్తానండి. రెండో మాట అంటే హ్యూమిలిటీ కమ్స్ బై పర్సనల్ ఇనిషియేటివ్స్. అది మాత్రం కరెక్టే. యేసు గురించి మనం ఒకసారి చూద్దామండి. ఫిలిపియా పత్రిక 2:8 ఒకసారి చదువుదాం. ఫిలిపియా పత్రిక 2:8 మరియు ఆయన తన్న తాను కొనెను. ఎవరు? యేసయ్య. ఇది తేడా. ఈ లోకములో ఉన్న నాయకులు వరే యేసయ్య మమ్మల్ని నేర్పించటం లేదు. నాకు యేసయ్య మాటలు విని అది నేర్చుకోవడం ఎందుకు ఇష్టం అంటే, యేసయ్య మనకు మాదిరిగా ఉన్న ఆయనే మనకు రోల్ మోడల్. ఏదైనా ఆయన నేర్పిస్తారో మొట్టమొదట ఆయన చేసిన తర్వాతే నేర్పిస్తారు. పరలోకములో మహిమలో ఉన్న యేసయ్య దేవుడై ఉన్నవాడు మానవుడిగా ఈ లోకములో పుట్టినప్పుడు మహిమను పక్కన పెట్టుకున్నారు. రాత్రి పగలందా వేలాది దూదుల వల్ల కొనియాడబడిన వాడైన యేసయ్య ఆ మహిమను, ఆ గ్లోరీను విడిచిపెట్టి ఈ పాపత్వం నిండి నీ లోకంలోకి వచ్చినప్పుడు ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నారంటే తన తాను తగ్గించుకున్నారండి. దేనికోసము? ఎంతవరకు తగ్గించారండి? ఎంతవరకు? ఒకసారి కూడా వాక్యం భాగం చదవండి. ఏంటో అనగా శిలువ మరణము పొందినందుగా. ఎంత తగ్గింపని చెప్పండి.
ఆయనకు అవసరం అది. ఎందుకోసము యేసయ్య శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నారంటే మీకు గుర్తుందా? గెత్సేమనే తోటలో ప్రార్థన చేయనప్పుడు యేసయ్య తండ్రితో ప్రార్థన ఒక్క మాట అన్నారు కదా, శిష్యులతో కూడా అన్నారు. ఎందుకు ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చిన వారితో నేను పిలిస్తే ఎంతమంది దూదులు వస్తానని తెలుసా? నన్ను కాపాడడానికి. కానీ తండ్రి ఎదుట ఒక మాటను, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తము. ప్రైసలో దేవుని చిత్తమే తన జీవితంలో జరగాలని, తను ద్వారా ఈ లోకములో ఉన్న మానవాళ్ళందరూ నష్ట పొందాలని కోరుకొని తాను తగ్గించారు. ఎంత మాత్రం తగ్గించారంటే తన ప్రాణం గురించి, తన ప్రాణం కూడా ఏం చేశారు? కలువరి శిలువ మీదే మన కొరకే అర్పించాడు ఆయన. అది ఎటువంటి తగ్గింపని చెప్పండి? మనం తగ్గిస్తారు కానీ నష్టం వస్తామని చేస్తాను తగ్గింపు. కొంతమంది నడుస్తారండి, అటువంటి తగ్గింపు గురించి నేను చెప్పలేదు. కానీ కొంతమంది తగ్గించుకున్నారు కానీ ఏదైనా నష్టం వస్తే ఒప్పుకోరు. యేసయ్య ప్రాణం కూడి మన కొరకే సమర్పించారంటే దానికంటే తగ్గింపు ఎవరికి చెప్పండి? ఇటువంటి స్వభావం కలిగి మనం ఉండాలి. నాకు ఇష్టమండి. ఒక్క విధంగా చూసుకుని మన ప్రధానమంత్రి మోదీ గారిని మరొకసారి నాకు ఇష్టము లేదు. ఎందుకంటే ఆయన మాటలన్నీ కొద్దిగా అబద్ధంగా ఉన్నాయి. నిజంగా ఆయన చిన్నప్పుడు ఛాయ వాళ్ళని పిలుస్తున్నారు. ఛాయ అమ్మిన వాడు రైల్వే స్టేషన్ అని కథ పుట్టించారు. మొన్న నేను విన్నానండి ఆయన గురించి. ఇదన్నీ అబద్ధాలు. ప్రజల ముందు మంచి ఒక పేరు పొందడానికి వాళ్ళు జారి వాళ్ళకి కావాలని కథలు పుట్టిస్తారు తగ్గించుకున్నట్లుగా. కానీ ఆయన వేష విధానం చూస్తే మీకు తెలుసు, ఆయన మాటలు వింటే మీకు తెలుసు, ఆయన నడత చూస్తే మీకు తెలుసు. దానిలో తగ్గింపు అనేది అస్సలు ఆయనలో లేదు. నేను ఒక వ్యక్తి గురించి కాదు చెప్పట్టను. మనలో తగ్గింపు ఉందా లేదని ఎలాగ తెలుసండి చెప్పండి? మన క్రియలను బట్టే. మన క్రియలు ఎలా ఉన్నా అలాగ ఉన్నారు. సో ఒకప్పుడు ఒక వ్యక్తి ఉండేదండి. అది అమెరికాలో ఒక మంచి ఒక యూనివర్సిటీలో చదివిన ఒక వ్యక్తిని నేను విన్నాను. ఆయన పేరు శాముయల్. డాక్టర్ శాముయల్ అని పిలవచ్చు. మొత్తం పేరు చెప్పాలంటే కష్టమైపోతుంది. ఈ డాక్టర్ శాముయల్ లోగన్ బ్రింకిల్ ఆయన ఫుల్ నేమ్. అమెరికా యూనివర్సిటీలో చదివి పొంది మంచి యొక్క గ్రేడ్తో పాస్ అయినప్పుడు అక్కడున్న చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అంటే ప్రభావవంతమైన ఒక సంఘము ఆయన పిలిచి ప్రీచర్గా లేకపోతే పాస్టర్గా నియమించాడు. పెద్ద సంఘం, పేరు నొందిన సంఘం, మంచి పాస్ గారు, పెద్ద పాస్ గారు. అలాగే అక్కడ సేవ చేయించుండగా ఆయన హృదయంలో ఒక చిన్న కదలింప వచ్చింది. ఇది కాదు దేవునికి నా గురించి ఉన్న చిత్తము. ఆ మధ్యలో విన్నారు. ఎవరి గురించి విన్నారంటే సాల్వేషన్ ఆర్మీ. మీకు తెలుసు సాల్వేషన్ ఆర్మీ ఎవరు స్టార్ట్ చేశారు? బిలియన్ బూత్ అని ఒక్కడు లండన్లో స్టార్ట్ చేశారు. ఈ సాల్వేషన్ ఆర్మీ చేసే పరిచయం గురించి విన్నారా? ఎటువంటి పరిచయం? బీద వాళ్ళ మధ్యలో, ఆహారం లేని వాళ్ళ మధ్యలో, అడుగుకున్న వాళ్ళ మధ్యలో, ఎవరు లేని వాళ్ళ మధ్యలో సాల్వేషన్ ఆర్మీ కార్యం చేసుకొని వాళ్ళని సహాయం చేయటం అనేది విన్నప్పుడు ఆయన హృదయంలో ఒక కోరిక వచ్చింది. నాకు ఈ స్థానం వద్దు, నాకేం కావాలి? వాళ్ళతో పాటు బీద వాళ్ళతో పాటు ఉండి సేవ చేయాలని కోరుకొని తాను సమర్పించుకొని లండన్ వచ్చాను. లండన్ వచ్చినప్పుడు ఈయన డిగ్రీ ఆయన చదువుని బట్టి సాల్వేషన్ ఆర్మీలో అయినను ఒక మంచి స్థానం వస్తాను అనుకుంటాను. కానీ మొట్టమొదట ఆయన వాళ్ళు ఏం చేశారంటే ట్రైనింగ్ సెంటర్లో పెట్టారు. మీరందరూ చదివినా ఈ పని చేయాలంటే నీకు ట్రైనింగ్ ఉండాలి. వందలాది మంది పిల్లల మధ్యలో ఆయన ట్రైనింగ్ని పెట్టినప్పుడు ఆయనకు మొట్టమొదటి పని ఇచ్చాను తెలుసా? భారతం వరే కాదండి, అక్కడ చదివి ఉన్న దేశమే. ఈ రోజు వరే కాదు, ఆ రోజులో మట్టి చాలా వర్షాకాలం వస్తే బురదే. ఈయనకు ఒక పని ఇచ్చారంటే స్టూడెంట్స్ బూట్ అంటే షూస్ ప్రతిరోజు లోనికి వచ్చినప్పుడు కడగటము, తొడటం.
మీరు ఒక్కసారి ఆలోచన, ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నారు ఆయన. అటువంటి వారు అమెరికాలో మంచి ప్రీతులుగా పేరు నొందిన వాడు, స్థాయిలో ఉన్నవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లండన్లోకి వచ్చి పేదవాళ్ళ మధ్యలో పనిచేయటం కాదు, ట్రైనింగ్ సెంటర్లో ఉన్నారు. ఏం చేస్తున్నారు? షూ గడిగొట్టము, షూ తొడటము. ఒక్కరోజు ఆయన కొద్దిగా బాధపడ్డ మానవుడే కదా, మనమలే బాధ, మనసులో చాలా బాధ కలిగింది. దేవుడైనా కోరిక నిజమా, నేను చేస్తే కరెక్టా, నేను ఎందుకోసం అది ఉదయం ఇక్కడికి వచ్చా, ఇది చేయడానికా? ఆయన అలాగే తను అడిగినప్పుడు వెంటనే యోహన్నా సువార్త 13:4 ఆయన మైండ్లోకి వచ్చింది. యోహన్నా 13:4 చదవండి. ఆయన మైండ్లోకి వచ్చింది. ఏమండి అక్కడ చదవండి. ఆయన ఏం చేశారు? భోజనం అవుతుంది వాళ్ళ మధ్యలో నుంచి లేచి పై వస్త్రము అవతల పెట్టివేసి ఎస్సయ్య సరేండి. ఎక్కడ ఉన్న నాయకుడిగా ఉన్నారు, శిష్యులందరూ ఉన్నారు. వాడి మధ్యలో ఆయన టీచరే, ప్రభువే, బోధకుడే, గొప్పవాడే. అందరూ కళ్ళు కూడా ఆయన వైపే. పై వస్త్రము తీసి పక్కన పట్టుకున్నారు. హలో, యేసే మనకు మాదిరి మర్చిపోకూడదు. అక్కడ ఉన్న టవలు తీసుకొని నడుము కెట్టుకొని పాత్రములు నీరు తీసి శిష్యులు పాదములు కడుగొట్టడం ప్రారంభించారు. దేవుని యొక్క మామూలు వ్యక్తులు నేను ఇక్కడ మాట్లాడటం లేదు. ఒకవేళ మీ టీచరు, మీ పాస్టరు, మీ నాయకుడు, మీ ఎవరినైనా గొప్పవాడుగా ఉంచుకున్నారు, అటువంటి వ్యక్తులు ఇలాగ చేస్తే మీరేమనుకుంటారు? మనసులో వస్తారో మీకు పిచ్చిపడితేమో కాదు. యేసు ఎప్పుడైనాను ఆయన చేసినది మాత్రమే చెప్పేవాడు, ఆయన చేయకుండా చెప్పినవాడు కాదు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో ఉందే. డాక్టర్ లూకా యేసు గురించి చెప్పినప్పుడు ఏమన్నారంటే, యేసయ్య ఆ 3వ వాక్యం అనుకుంటాను, ఒకసారి చదువు. 1వ అధ్యాయము చదవండి, మొదటి నుంచి. శ్రమ పడిన తర్వాత ఏది? 1వ అధ్యాయమా? మొదటి అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 1వ వాక్యము. అది నాకు కావాలి. ఓ థియోఫిలా, యేసు ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న రోజు ఎప్పుడు మీకు తెలిసి? ఎప్పుడు ఆయన స్నానం తీసుకున్న రోజు లూకా సువార్త 4:18. ఆ రోజు నుంచి ఎప్పటి వరకు? పరమునకు ఆ వరకు. చెప్పండి, చదవండి. ఆయన చేయుటకును బోధించుటకును. చాలు. మొట్టమొదటి యేసు ఏం చేశారు? చేశారు. అందరు చెప్పండి, యేసు ఏం చేశారు? చేశారు. మాటలు తక్కువ, క్రియలు ఎక్కువ. మాటలతో పని రాదండి. పని జరగాలంటే క్రియలు ఉండాలి. క్రీస్తు మాదిరి చూపించడానికి వచ్చారు, మాదిరి చెప్పడానికి రాలేదు. లోకములో ఎన్నో నాయకులు వచ్చారంటే వాళ్ళందరూ కూడా మంచి మార్గములు, మంచి ఫిలాసఫీస్ అన్నీ నేర్పించారు, కానీ వాడు జీవితంలో అది పాటించలేకపోయింది. క్రీస్తు అటువంటి వాడు కాదు. మొట్టమొదట తన జీవితంలో అప్లై చేసిన తర్వాత, తానే జీవించిన తర్వాత, చేసిన తర్వాత శిష్యులతో అన్నారు, మీరు కూడా ఇలాగే చేయుడి. ప్రైజ్ ది లార్డ్. దీనికన్నా మంచి ఉదాహరణ ఏం కావాలండి? హ్యూమిలిటీ అనేది. యేసు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేశారు.
శిష్యులు నేర్పించడానికి ఎఫర్ట్ తీసుకున్నారు. మామూలుగా చెప్పలేదు. మనమైతే చెప్తారండి, అలాగుండాలా ఇలాగుండాలి, కానీ చెయ్యటం అనేది లేదు. కానీ క్రీస్తు అలా కాదు, చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీలో కొంతమంది అని ఇక్కడ ఉండవచ్చు. నేను వాళ్ళకంటే ఏదో ఒక మెట్టు ఎక్కువ స్థాయిలో ఉన్నట్లుగా లోక ప్రకారం మీరు ఉండవచ్చండి. ఆత్మ సంబంధమైన విషయంలో మీరు ఉన్నారో లేదా అని మీరు తెలుసుకోవాలి. ఈరోజు దేవుడు చెప్పిన మాట, దేవుడు వల్ల హెచ్చించబడాలంటే, దేవుడు వల్ల ఆశీర్వదించబడాలంటే, దేవుడి నుంచి మేలు పొందుకోవాలని మీరు కోరుకున్నట్లయితే ఒక్క మెట్టు దిగాలి. దిగిన వారికి మాత్రమే దీవెనలు, ఆశీర్వాదములు. వచ్చేసారి నేను మీతో అడగకుండా మీరే వచ్చి చర్చ్ క్లీనింగ్ చేయాలండి, కార్పెట్ క్లీనింగ్ చేయాలండి, టోయిలెట్ క్లీనింగ్ చేయాలండి. అలా టోయిలెట్నే క్లీన్ చేయాలి. అబ్బాబో సార్ వేరే చెప్పినా పర్వాలేదు, నా ఇంటికి రండి చూపిస్తున్నాను టోయిలెట్ ఎవరు క్లీన్ చేస్తారని. అవసరమైతే నేను క్లీన్ చేస్తాను, ఖాళీగా ఉంటే నేను క్లీన్ చేస్తాను. దానికి ఏంటి ప్రాబ్లం? నాకు నిజం చెప్పటం భయమేమీ లేదండి. నాకు మొట్టమొదట ఇంగ్లాండ్లో దొరికిన జోబ్ పని అదే. ఫ్రీ కాదు, జీతం తీసుకున్నారు స్టూడెంట్ వర్కర్గా. 85 టోయిలెట్లు కడిగటం ఒక ఫ్యాక్టరీలో. అది రాత్రి మొత్తము 12 గంటల పని చేశాను నేను. ఒక్కసారి పని ముగించుకొని 1 అరగంట చదువు పనులు చేయాలి. ఒక ఫ్యాక్టరీ టోయిలెట్ అంటే ఎలా ఉందని మీకు తెలుసా? దానికేంటి ప్రాబ్లం? అది చేసిన వాళ్ళ మనుషులేం కదా. నేను అనుకున్నాను ఏసీ ఉంది, ఆయన కూడా అదే పని చేస్తారని. ఎందుకు చేయరు? అది మన ఏసీ. మనం ఎవరిని కూడా తక్కువ చూడకూడదు, ఏ వృత్తి కూడా తక్కువ అని అనుకోకూడదు. ఏ వృత్తి అయినా దానికి దాని చెప్పండి ఏముంది, విలువ ఉంది. ఎవరైనా పని చేసే వాళ్ళే కదా. దేవుని కృపను బట్టి దేవుడు మీకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఆయన కృప మీతో లేకపోయినట్లయితే మీరు ఎక్కడో ఉండవలసిన వాళ్ళే. దేవుడు చేస్తున్న మేలు మనం మర్చిపోయే వారిగా ఉండకూడదు. నేను కేరళ యొక్క మారుమూల ప్రాంతంలో ఒక ఊర్లో పుట్టి పెరిగిన వాడండి. స్కూల్కి వెళ్ళాలంటే ఉదయము మొట్టమొదట ఆవులకి గడ్డి ఇవ్వాలి, ఆవులు స్నానం ఇవ్వాలి, రబ్బర్ కట్టింగ్కి వెళ్ళాలి. ఇలాంటి పనులన్నీ చేస్తాను నేను కూడా. సమయం ఉండదు కూడా, పరిగెట్టి వెళ్ళిపోతా సమయంలో బట్టి. వచ్చిన తర్వాత కాపీ కూర్చున్నాను అనుకుంటారా? మా పిల్లలందరూ కాపీ కూర్చుంటారు, కానీ నాకు ఆ అవకాశం దొరకలేదు. రాత్రి పగలంతా పని చేస్తే మాత్రమే బతికిన సమయం ఉంది. మీరు కనలాగా ఉండాలని నేను చెప్పలేదు, కానీ అటువంటి అవకాశం దొరికినా ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చూడకండే. దేవుడికి కదా ప్రణాళిక ఉన్నబట్టి ఆ రోజు దేవుడు నన్ను నేర్పించిన బట్టి ఈరోజు కూడా ఏ పని అని నేను చేస్తాను. దేని పట్ల నా చెప్పిన మాటకు అర్థము హ్యూమిలిటీ. దీనికోసం మనము ఏం చేయాలి చెప్పండి? యేసు మనకు ఒక ఎగ్జాంపుల్ చూపించారు. హ్యూమిలిటీ ఈజ్ ఎగ్జాంప్లిఫైడ్ బై జీసస్. దానికంటే మంచి ఉదాహరణ మనకు అవసరం లేదు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం ఒకసారి చదువుతామండి. ఇక్కడ ఒక మాట ఉన్నది, నాకు చదవటం ఇష్టమే. క్రోనికల్స్, డ్యూటెరోనమీ, నాట్ క్రోనికల్స్, డ్యూటెరోనమీ చాప్టర్ 8. ఇక్కడ ఏం రాసి ఉందని చూడండి. 8వ అధ్యాయము 8-9 వాక్యం చదవండి. మొదటి నుంచి చదవండి, అదే మంచిది. మీరు బ్రతికి మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నుండి తెలుసుకున్నటకు నిన్ను అనసు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు 40
సంవత్సరములు అరణ్యములో దేవుడు వాడిని నడిపించడానికి కారణం ఏంటి ఇక్కడ చెప్పి ఉన్నారు. ఈ హ్యూమిలిటీ అనేది, తగ్గింపు అనేది వాళ్ళు రావాలని. దేవుడు మనకు ఎటువంటి పరిస్థితి కలిగ చేస్తారంటే, కొన్ని సమయంలో మనము గర్వముతో ఉండే గర్వము తగ్గించుకొని, గర్వం దేనికి ముందెడుతుందో చెప్పండి? పడిపోక ముందే, నాశనానికి ముందే. గర్వస్తున్న దేవునికి ఇష్టము లేదండి. ఇశ్రాయేలు ప్రజలు తగ్గించుకోవాలి, వాళ్ళ హృదయంలో అటువంటి వినయము తగ్గింపు కలిగి ఉండాలని 40 సంవత్సరములు దేవుడు వాళ్ళనే అరణ్యములో నడిపించారండి. మీరు కూడా ఒకవేళ పరిస్థితులు మారినప్పుడు దేవుని మీద ప్రశ్నించకండి. ఒకసారి అడగండి, ఎందుకోసము, ఎక్కడే, దీనికి కారణం ఏంటి, నాలో ఏ కొరతలు ఉందని మనం అడిగి మన కొరతలు తీసివేసి మమ్మల్ని మనం సరి చేసుకోవటమే దేవుని వాక్యము వలన. ప్రైజలో అప్పుడు దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. ప్రైజలో కొన్ని సమయంలో దేవుడు మనకు దానికి పరిస్థితి ఇస్తారండి, మన జీవితం మార్చుకోవాలని. సమయము లేని బట్టి నేను ముందు కొనసాగుతున్నాను, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది నా ముందు. లూకా సువార్త 14వ అధ్యాయము 7వ వాక్యం నుంచి యేసు చెప్పిన ఒక ఉపమానం ఉందండి. అది చదివి మనం ముగించేస్తాను, సమయం అయిపోతుంది. ఆ ఒక వాక్యం అని చదువుదాం. 14వ అధ్యాయం 7వ వాక్యం నుంచి. ద హ్యూమిలిటీ is the way to up, it is not. Yeah, come on. పిలువబడినవారు భోజన పంక్తిని అగ్రపీఠములో ఏర్పరచుకొనుట చూచి, పిలువబట్టాలి. అక్కడ ఒక పెళ్లి విరుదు జరుగుతుంది. పెళ్లి విరుదు జరిపించినప్పుడు ఏముందండి మీకు తెలుసు కదా. మన సహోదరులు అయితే అన్నిటికంటే ఎంత మంచి చీరలు ఉందో అది కట్టుకుని వెళ్తారు. సహోదరులు కూడా చేస్తారు. ఇది అందరి ముందు నేను ఎలా ఉండాలి, గొప్పగా కనబడాలి. అక్కడ వెళ్ళి ఏం చూస్తారంటే, పెళ్లి కుమార్తెను కుమారుడానికి చూడడానికి నేరం లేదు, సమయం లేదు. పక్కన్న వాళ్ళు చీరలు చూస్తారు. అప్పుడు నాకంటే గొప్ప చీరలు ఎవరికైనా ఉన్నారా లేదా? అంతే కదా. ఒకవేళ మీకు సీటు చూస్తారు, ఇంకా చాలా విలువైన చీరలు అందరికి కనబడాలని మీరు ఎప్పుడైనా చూస్తారా? ఇవన్నీ వేసుకొని కొంతమంది, మనకది లేదు, ఉన్నవాడు ఇదన్నీ వేస్తారు, వేస్తారు, ఇదన్నీ ఇలాగ వేసుకొని ఇలా కూర్చుని, ఎందుకంటే కనబడాలి కదా. ఎప్పుడు కూడా మర్యాదగా చర్చలో కూర్చున్నవాడు ఇలాగే కూర్చొని అంతా ఇదన్నీ కనబడాలి కదా. 10 మంది అడగాలి, అడగలేదంటే ఇంట్లోనికి వస్తే భర్తతో కూడా అబ్బాబు ఎవరు ఏమీ అడగలేదు, నువ్వు నాకు కూడా కొన్న చీర ఎవరికి నచ్చలేదు, ఎవరు కావాలి అంటే నేను నిజంగా ఇదన్నీ జరుగుతుందండి, అబద్ధాలు చెప్పటం లేదు. మీరు ఒక మంచి చీరలు కొట్టుకొని బయటకు వెళ్ళిన తర్వాత ఎవరైనా ఒక చిన్న కమెంట్ అని వేయలేదంటే మీరు ఎంత నిరాశపడిపోతారో చెప్పండి కదా. ఎందుకని చెప్పండి, అంత డబ్బులు ఏ లాభం లేదు. అది మానవకున్న ఒక స్వభావమే, మన అటువంటి సహజమే. మీరు ఒక్కరి కాదు, అందరూ చెప్తున్నారు, ప్రతి వాడు అలాంటి వాడే. కానీ ఇక్కడే ఏదొక మంచి ఉపమానం చెప్పారండి. నాకు చాలా ఆ వాక్యం మొత్తం చదివి మనం ముగించి క్లోజ్ చేస్తాను. చదవమ్మా. భోజన పంక్తిని అగ్రపీఠములో ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. నిన్ను ఎవరైనా పెళ్లి, ఇదొక ఉదాహరణ మాత్రమే, ఇదొక ఉపమ. పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును. ఇది ఎప్పుడైనా జరిగిందా మీ జీవితంలో? ఒకసారి చెప్పండి, నిజంగా చెప్పు. మీరు ఎక్కడికో పెళ్ళి కానీ ఏదో విందుకు కానీ వెళ్ళింది, మీరు యొక్క మంచి స్థలం 10 మంది చూడడానికి కూర్చున్నారు, వెంటనే మీకన్నా గొప్పవాడు లేకపోతే పిలువబడిన స్పెషల్ వ్యక్తులు వచ్చారు. అక్కడ ఉన్న పెళ్ళి విందు యజమానుడు వస్తా చెప్తారు, అమ్మా సోరీ అమ్మా అయ్యా సోరీ, ఎవరేమో అనుకోకూడదు, ఈ సీటు మీకున్నది కాదు, వెనకకి వెళ్ళమని చెప్తే 1000 మంది ప్రజలు చెప్పినప్పుడు మీరు ఎంత సిగ్గుపడిపోతుంది. హలో, నిజమే కదా. యేసు చెప్పిన ఉదాహరణ చాలా మంచి ఉదాహరణ అండి. ఒకవేళ అదేం కాదు, మీరు వెనక కూర్చున్నారు, ఓకే, యేసు ఏమన్నారు?
అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపడి చోటున కూర్చుండుము. నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. మీకు ఘనత కలగాలంటే మొదటి ప్రిన్సిపల్, ఒకే ప్రిన్సిపలే, తగ్గించుకున్న వాళ్ళనే దేవుడు చెప్పండి హెచ్చిస్తాడు. గోయింగ్ అప్ మీన్స్ గోయింగ్ డౌన్, గోయింగ్ డౌన్ మీన్స్ గోయింగ్ అప్. అర్థమవుతుందా? మీరు తాను తగ్గించుకొని వెనక కూర్చున్నప్పుడు వెయ్యాల మంది ప్రజల ముందు అక్కడ యజమానుడు అలా కాదమ్మా మీరు అక్కడ ఉన్న మీ ఫ్రెండ్లో కూర్చోమని చెప్పి మీకు ఒక సీట్ ఇస్తే దానికంటే విలువ ఏముందండి? అందరి ముందు ఆడమనుకుని అయ్యో ఆయనకు దగ్గర వాడండి, చాలా రెస్పెక్ట్, ఏదో గొప్పవాడండి, పెద్దవాడండి, మీరు అర్హత లేనా ఘనత మీకు అక్కడ కలుగుతుంది. ప్రైజ్లో ఇది ఒక ఉదాహరణ మాత్రం వేసి అన్నారు. దేవుడు వేసే ఒక మాట అన్నారు, ఏమన్నారండి? అదనక తన తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును. అది మనం ఇప్పుడు చదివిన అదే వాక్యం ఉంది కదా ఇక్కడే. మొట్టమొదటి ఫిలిప్పియా గ్రంథము 2:8 వాక్యము, అక్కడ ఒక మాట కూడా అన్నారు. ముందుకు చదవండి, 8 అధ్యాయం వాక్యము 9 వాక్యం కూడా ఒకసారి చదవండి. ఈ వాక్యం చదివి మనం ముగిస్తాం. అందుచేతను ప్రతి వారు మొక్కాలను యేసునామమును వంగినట్లు ప్రతి వారి నాలుకయు ఏం చేశారు చెప్పండి? దేవుడు ఏం చేశారు? యేసయ్యను ఎంతవరకు యేసు దిగిందని మీకు అందరికీ ఎంతవరకు దిగిందండి చెప్పండి? శిలువ మరణం వరకు, శిష్యులు పాదాలు కడిగిన వరకు. అర్థమవుతుందా? జానుల వల్ల జాలుల మధ్యలో ఉండి వాళ్ళు నావలో ఉండి వాళ్ళ వల్ల జీవించాడు యేసయ్య. సామాన్య ప్రజల మధ్యలో ఉండి సామాన్యుల వల్ల జీవించాడు. అని గొప్పగా ఎప్పుడు కూడా తాను హెచ్చించలేదు. ఎప్పుడు హెచ్చించినా తను పంపించిన తండ్రిని మాత్రం హెచ్చించాడు, కానీ తాను ఎప్పుడు కూడా హెచ్చించటం లేదు. అలాగే యేసయ్య తగ్గించిన బట్టి తండ్రి ఏం చేశారనే సమయం వచ్చినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, మామూలుగా హెచ్చించలేదండి. ప్రతివారు మోకాలు వంగినట్లు, ప్రైజ్ ది లార్డ్, నాలుకలు ఆయనే ప్రభువారి పిలిచినట్లుగా. లోకమంతా ఉన్న ప్రజల ముందు మాత్రం కాదు, భూమిలో కాదు, పరలోకములో ఉన్న దూదుల కంటే అందరికంటే గొప్ప స్థాయిలోనికి వేసేనే దేవుడు ఏం చేశారు? హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని స్తుతించండి. ఈ రోజు మీ క్రైస్తవ జీవితంలో ఒక్కవేళ మీరు అనుకొని ఉండవచ్చు, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నన్ను అందరూ సైడ్ చేశారండి, నేనంటే ఎవరికి ఇష్టం లేదండి, నాకు పేరు లేదు, నాకు స్థానము లేదు, నాకు స్థాయి లేదు, నేను ఎవడును కాదని మీరు అనుకున్నట్లయితే అది మంచిదే. కనుక మాట చెప్తాను, ఒక్క మెట్టు దిగడానికి మీరు మనస్సు కలిగి ఉన్నట్లయితే మిమ్మల్ని దేవుడు అంత మాత్రం హెచ్చిస్తారని మీకు నాకు తెలియదు. కానీ దేవుని సమయం వరకు మీరు ఎదురు చూడనట్లయితే దేవుని వాక్యములో ఉందే. మరొకసారి మీకు అందరికి తెలిసిన వాక్యము, 1 పేతురు 5:5-6 వాక్యములో ఉంది. దేవుడు హెచ్చింప చేతను ఎవరిని ఆయన హస్తము క్రింద ఆయన కొరకై తగ్గింపుతో ఎదురు చూసిన వాడిని తగిన సమయంలో, హల్లెలూయా. ఇప్పుడు మీరు రాలేదేమో ఆ స్థాయికి, కానీ ఖచ్చితంగా ఒక్కరోజు వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎదుటి వాళ్ళు మిమ్మల్ని తృణీకరించినప్పుడు, మీ గురించి అనవసరమైన మాటలు మాట్లాడినప్పుడు, మీ గురించి నెగటివ్గా మాట్లాడు చిన్న చూపుతో చూసినప్పుడు భయపడకండి. అదే రాయితో తిరిగి కొట్టకండి వాళ్ళని. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మీద ఆధారపడండి. ఆయన హస్తము క్రింద, ఆయన ఇష్ట ప్రకారము, ఆయన చిత్త ప్రకారము, ఆయన మాటకు, ఆయన వాక్యముకు మీరు లోబడి మీరు ఎదురు చూసినట్టయినే తగిన సమయం వచ్చినప్పుడే దేవుడు మీ కొరకు ఏర్పరిచిన ఆ సమయం, ప్రజలు ఎటువంటి సమయం, క్రోనోస్,
ఆ అపాయింటెడ్ సమయం వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్రైజ్లో అందరూ చెప్పలు కూడా దేవుని స్తుతించండి. లేచి నిలబడండి, ఒక్కసారి లేచి నిలబడండి. ప్రైజ్లో అందరు కలిసి ఒక మంచి పాట పాడి దేవుని స్తుతిస్తారు. అర్థమైంది కదా? ఈరోజు మనం ఏం చేయాలా? తన్ను తాను పిల్లలకే పెద్దలకి అవసరం లేదనుకున్నాను. తన్ను తాను ఏం చేయాలి చెప్పండి? అందరు గట్టిగా చెప్పండి. క్రీస్తు వల్ల మనం కూడా మమ్మల్ని హల్లెలూయా. దేవుడు అందరిని దీవించాలయ్యు, ఇంకా బలపరచాలని నేను ప్రార్థించాను. రండి ఒక పాట పాడి అందరూ రండి. అందరూ తెలిసి ఒక మంచి ఉజ్జీవ పాట పాడి మనము కాணிక తీసుకొని ముగించేస్తాం. ఇంటర్మీడియట్ పిల్లలు అడిగారు సార్, వెళ్ళిపోతాను వెళ్ళొచ్చు. రండి. ఇంటర్మీడియట్ పిల్లలు వచ్చి ఒక పాట పాడుతున్నారు, మనం పాడుతున్నాం. మంచిదే, ఉజ్జీవ పాట పాడండి. హల్లెలూయా హల్లెలూయా. స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా. అందరికి తెలిసిన మాట కాదు. స్తుతించి ఘనపరతును. అందరు కూడా ఈ పాటలో కొద్దిగా చెప్పకుండా పిల్లల్ని ప్రోత్సాహపరచండి. ఓకే. స్తుతించి ఆరాధింతును